కన్నీళ్ల మధ్యలో నడిపించావు. ఆ పూటకి అంత ఆహారం లేని పరిస్థితిలో నన్ను నడిపించి, రైల్వే స్టేషన్ లో, బస్ స్టాండ్ లో పేపర్ పట్టుకుని పడుకునే స్థితిలో నన్ను నడిపించి, ఒంటి మీద బట్టలు ఉతుక్కొని కట్టుకొని ప్రార్థనకి మందిరానికి పోయే స్థితిలో ఆ నదిలో ఉతుక్కొని సబ్బు లేకపోతే అక్కడ ఉతుక్కున్న వాళ్ళందరూ పడేసి ఉండాలి. ఇంత మొక్కలు అవన్నీ తీసి ఎంత ముద్ద చేసి నా బట్టలు ఉతుక్కొని శుభ్రంగా ఆరబెట్టి ధరించి అప్పుడు మీటింగ్ లో పోయి వాకి ఆయన కనిపించిన ఇప్పుడు ఎట్టి పరిస్థితిలో ఉన్న వ్యక్తినైనా నేను ధైర్యపరచగలను, ఆలోచన చెప్పగలను, వాళ్ళని కౌన్సిలింగ్ చేయగలను, వాళ్ళకి విషయాలు చెప్పి వాళ్ళని ఆధ్యాత్మికంలో నడిపించగలను స్థితికి దేవుడు నన్ను నడిపించంటే ఆయన ముందు నన్ను నడిపించిన ఆ మార్గాలలో ఉన్న ఆ యొక్క శక్తి ఈ రోజున నన్ను ఏ విధంగా నడిపిస్తుంది.